గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ఆ కామేశ్వరుడు కామేశ్వరుని యొక్క చిరునవ్వు నుంచి వచ్చినటువంటి ఆ విఘ్ననాయకుడి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విఘ్ననాయకుడు ఏ రకంగా ఆ విఘ్నకారక యంత్రము, దాన్ని దియ విఘ్నశిల అని విశుక్రుడు అలసత్వము, నిద్ర, ఇవన్నీ 8 రకాలైనటువంటి బద్ధకానికి సంబంధించినటువంటి ఆయుధాలని కలిపి ఏ రకంగా అయితే ఆ శక్తి సేనలు నిర్వీర్యమైపోయేటట్టు చేశాడో, పైగా ఈ విఘ్నకారక యంత్రాన్ని ఆ శ్యామలాదేవి, వారాహీదేవి కూడా గుర్తించలేకపోయాయి. మరి ఉద్భవించినటువంటి ఈ వినాయకుడు ఉద్భవించటమే ఎరుపు రంగులో ఉద్భవించాడు. వర్ణాన మాధ్యం లోహితం. అన్ని రంగుల్లోకి మొదటి రంగుగా మనం ఏది చెప్తాము? ఎరుపు రంగుని చెప్తాం. అందుకని ఈ ఉద్భవించినటువంటి వినాయకుడు కూడా ఎలాగున ఉన్నట్ట? ఎరుపు రంగులో ఉన్నాడు. మరి ఈ ఉద్భవించినటువంటి వినాయకుడు వచ్చి రాగానే ముందుగా ఏం చేశాడు? ఈ శక్తి సేనలు ఇలా నిర్వీర్యంగా, బద్ధకంగా, నిద్రాణగా ఏ పని చెయ్యాలి అన్నటువంటి ఆసక్తి లేకుండా వాళ్ళు అలా బద్ధకంగా కూర్చోవడానికి కారణం ఏంటి అన్నది కనిపెట్టగలిగినటువంటి వాడు ఈ వినాయకుడు ఒకటే. వెంటనే ఆయన కనిపెట్టి ఆ యొక్క జయ విఘ్నశిల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? తన యొక్క దంతంతో ఆ విఘ్నకారక యంత్రాన్ని పగలగొట్టేశాడు. ఎప్పుడైతే ఈయన ఈ విఘ్నకారక యంత్రాన్ని పగలగొట్టేశాడో మళ్ళీ శక్తి సేనలంతా కూడా ఉత్సాహాన్ని పొందాయి. ఉత్సాహాన్ని పొంది ఇక మేము యుద్ధం చేస్తాము అనేసి వారు అమ్మవారి తరఫున యుద్ధం చేయటానికి సంసిద్ధులయ్యారు. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మీరే కదా అన్నారు, మేము యుద్ధం చెయ్యము, పేరొచ్చేది లలితాదేవికి అని మీరే చెయ్యకుండా బద్ధకంగా కూర్చొని ఉన్నారు కదా, మరి ఎందుకు అలా ఉన్నారు అంటే, ఏమో అప్పుడు అలా చేశాము, కానీ ఇప్పుడు మేము యుద్ధం చేస్తాము, మన తల్లి పలుపున మేము యుద్ధం చేస్తాము అంటూ శక్తి సేనలన్నీ కూడా యుద్ధం చేయటానికి సంసిద్ధమయ్యాయి. మరి ఇలా శక్తి సేనలన్నీ కూడా యుద్ధం చేయటానికి సంసిద్ధమైన తర్వాత తను చేసినటువంటి పని చూసుకొని వినాయకుడు ఎంతో మురిసిపోయాడంటే ఏంటి? పిల్లలు చూడండి, ఏదైనా ఒక చిన్న పని చేశారనుకోండి, వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. ముందుగా ఎవరికి చెప్పాలనుకుంటారు? తల్లికి చెప్పాలనుకుంటారు. ఎందుకు? చాలా ఆనందించేది ఎవరు? ఈ పిల్లలు వృద్ధిలోకి వచ్చిన ఒక గొప్ప పని చేశాడని తెలిసినప్పటికీ కూడా ఆనందించేటటువంటి వారిలో మొదటి వారు తల్లిదండ్రులు. మరి ఈ వినాయకుడు కూడా ఈ విఘ్నకారక యంత్రాన్ని నాశనం చేసిన తర్వాత ప్రహృష్టమైనటువంటి వదనంతో, చాలా ఆనందంతో తన తల్లి దగ్గరికి వచ్చాడు. నిజానికి చూడండి, మన వినాయకుడి పక్కన కూడా అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయండి. మనం మొన్న ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాల గురించి చెప్పుకున్నాం. ఆ వక్రతుండంతో ఉన్నటువంటి ఆ యొక్క వినాయకుడి యొక్క ఆయుధాల గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క ఆయుధాన్ని తలుచుకున్నంత మాత్రాన సమస్త దేవతలు కూడా ఆ యొక్క ఆయుధాల్లో దాగి ఉన్నారు. మనలో ఉన్నటువంటి ఏ ఏ గుణాలని అవి నాశనం చేస్తాయో కూడా మనం చెప్పుకున్నాము. మరి అలాంటిది ఈ వినాయకుడికి కూడా అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయండి. ఈ శక్తులు ఉండబట్టే ఏంటి? ఆయన ఆ విఘ్నకారక యంత్రాన్ని ఇట్టే కనిపెట్టగలిగాడు. ఒక్కసారి మనం కూడా ఏం చేద్దాము? ఆ శక్తుల గురించి తెలుసుకుందామండి. ఎందుకు? ఆ శక్తుల గురించి ఒక్కసారి తెలుసుకున్నంత మాత్రాన మనలో కూడా నిద్రాణగా ఉన్నటువంటి ఏవైనా దుర్గుణాలంటే అలసత్వము, నిద్ర, లేకపోతే బద్ధకము, ఎప్పుడూ కూడా నిస్తేజంగా ఉండటము, ఏదో కోల్పోయినట్టు దిగాలుగా కూర్చొని ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఏవైనా ఉంటే ఈ శక్తులని మనం తలుచుకున్నంత మాత్రాన మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి మన వినాయకుడి చుట్టూ కూడా ఏ ఏ శక్తులు ఉన్నాయిట? పరివార శక్తులుగా ఆమోద, ప్రమోద. ఆమోద, ప్రమోద అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక పని చెప్పారండి, ఒక పని చెప్పగానే మనం చాలా ఆనందంగా చేశామనుకోండి, ఆ ఆనందంగా చేస్తే ఆ పని త్వరగా పూర్తి అవుతుంది. ఆ త్వరగా పని పూర్తి చేసినందుకు మన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి చిరునవ్వే ప్రమోదము. అంటే ఏదైనా పని చేసేటప్పుడు మనము ఒక సంకల్పాన్ని చేసుకొని ఆ పని చెయ్యాలి అన్నటువంటి సంకల్పం మనస్ఫూర్తిగా చేస్తూ
ప్రహృష్టమైనటువంటి వదనంతో, అలా కాకుండా అబ్బా ఎందుకు చేయాల్సి వచ్చిందిరా భగవంతుడా అన్నట్లు ఇలా ముఖం చిట్లించినట్టు పెట్టి మనం ఒక పనిని మొదలెట్టామనుకోండి, అది అంతా ఆమోదయోగ్యం కాదు. కాబట్టి మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు, స్త్రీలైతే ముఖ్యంగా మనం రోజు చేసేటటువంటి పనుల్లో వంట చేయటం ఒకటి, అలాగే రోజు మనం నిత్య జీవితంలో చేసుకునేటటువంటి అనేక పనులు ఎందుకు చేస్తున్నాన్రా దేవుడా అన్నట్టు చేస్తే వాటి యొక్క ఫలితం కూడా అలాగే ఏడుస్తుంది. అలా కాకుండా నేను చేస్తున్నటువంటి పని నా అభివృద్ధి కోసం చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబం యొక్క ఉన్నతి కోసం చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబం యొక్క ఆరోగ్యం కోసం చేస్తున్నాను, లేకపోతే సమాజాన్ని ఒక దారిలో నిలబెట్టడం కోసం చేస్తున్నాను అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆశయంతో, కోరికతోటి చాలా సంతోషంగా కనుక మనము ఒక పని మొదలు పెట్టామనుకోండి, అదే ఆనందము. మనము ఆ పని పూర్తి చేసినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తయి మన మనసులో కనిపించేటటువంటి ప్రహృష్టము అంటే ఆనందమే ప్రమోదము. కాబట్టి ఆయన దగ్గర ఏమున్నాయట? ఆనందము ఉంది, ప్రమోదము ఉంది. వీటితో పాటు విఘ్న యంత్ర, విఘ్న కంత్రి, ఈ రెండు కూడా ఆయన దగ్గరే ఉన్నాయిటండి. అంటే మనకి విఘ్నాలను కలిగించేది ఆయనే, అలాగే విఘ్నాలు కలిగినటువంటి వాటిని ఆపేటటువంటిది కూడా ఆయనే. అంటే ఒక రకంగా మనకి విఘ్నాన్ని ఆయనే కలిగిస్తూ ఉంటాడు, విఘ్నాన్ని తొలగించటం కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. అలాగే వసుధార, వసువతి, ఆయన దగ్గరే అనేక రకాలైనటువంటి నిధి నిక్షేపాలన్నీ కూడా దాగుకొని ఉన్నాయి. అలాగే వృద్ధి, సమృద్ధి ఆయన యొక్క ఒక శక్తులు. మదనావతి, మదత్రయ, ఇది కూడా ఒక రకమైనటువంటి శక్తి. అలాగే శంఖనిధి, పద్మనిధి, ఈ శంఖనిధి పద్మనిధి కూడా చూడండి, మనకి పురాతనమైనటువంటి దేవాలయాలలోకి కనుక మనం వెళ్తూ ఉంటే, దేవాలయానికి మనం లోపలికి ప్రవేశించేటప్పుడు ద్వారానికి అటుపక్క ఇటుపక్క రెండు మూర్తులు కనిపిస్తాయి. వాళ్ళే ఎవరు? శంఖనిధి, పద్మనిధి. ఈ శంఖనిధి, పద్మనిధి ఒక దేవాలయంలో ఉన్నాయనుకోండి, అలా దేవాలయం యొక్క ద్వారానికి దగ్గర అలా అవి ఉన్నంత మాత్రాన ఆ ఆలయానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే చూడండి, ఈ శంఖనిధి, పద్మనిధి లేకుండా అసలు దేవాలయాలే ఉండేవి కాదు ఇది వరకు. మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా ఈ యొక్క మూర్తుల్ని మనం చూస్తూ ఉంటామంటే లక్ష్మీ ప్రదాయకమైనటువంటివి ఈ శంఖనిధి, పద్మనిధి. ఈ రెండు కూడా ఈ వినాయకుడి యొక్క శక్తులే. అందుకనే మనకి లక్ష్మీ సహస్రనామాలు చదివేటప్పుడు కూడా ఈ శంఖనిధి, పద్మనిధి గురించి మనకి వస్తుంది. అలాగే మనము అష్టోత్తర నామాల్ని చదివేటప్పుడు, స్తోత్రం చదివేటప్పుడు కూడా ఈ శంఖనిధి, పద్మనిధి గురించి వస్తుంది. అలాగే కవచం చదివేటప్పుడు కూడా మనకి ఈ యొక్క నామాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు? మనము ఈ శక్తికి సంబంధించినటువంటి నామాలని ఒక్కసారి అనుకున్నప్పటికీ కూడా ఆ శక్తులు మనల్ని కూడా పట్టుకుంటాయి. అందుకనే మనము ప్రతి శక్తి గురించి, ప్రతి నామం గురించి ఇంతలా చెప్పుకోవటం. మరి అందుకనే ఆయన ఎవరు? లక్ష్మీ గణపతి, సిద్ధ గణపతి. అందుకని ఆయన ఏమంటాము? లక్ష్మీ గణపతి అని కూడా అంటాము. ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారి ఆ విఘ్ననాయకుడి యొక్క మోమును చూసినంత మాత్రాన మనకి లక్ష్మీ కటాక్షం కనిపిస్తుంది. అందుకే ఆయన లక్ష్మీ గణపతి, సిద్ధ గణపతి. అంటే మనం ఏ పనినైనా మొదలెట్టామనుకోండి, ఎంత కష్టసాధ్యమైనటువంటి పని మొదలెట్టేప్పటికీ కూడా ఆ పని పూర్తి అవ్వాలి అంటే మనకు ఆ యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. ఆ సిద్ధి బుద్ధితో కూడుకున్నటువంటి ఆ వినాయకుడి అనుగ్రహం ఉన్నంత మాత్రాన మనము ఆ పనిని చాలా నిరాటంకంగా పూర్తి చేయగలుగుతాము. అందుకు ఆయన సిద్ధి గణపతి. ఆరాధించినంత మాత్రాన మనకి ఒకటేసారి ఐశ్వర్యము వస్తుంది, ఆనందము కూడా వస్తుంది. అందుకే ఈ యొక్క వినాయకుణ్ణి మనము ఒక్కసారి తలుచుకొని ఆ విఘ్న యంత్రాన్ని పగలకొట్టాడు కాబట్టి మనలో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ అలసత్వాన్నంతా తీసేయని అనేసి ఆ భగవంతుణ్ణి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకు? ఒక వినాయకుడు తలుచుకుంటే చాలండి, ఏ పనైనా కానీ మనకి చేసి పెట్టగలుగుతాడు. తమిళ దేశంలో అవ్వయారని ఒక ముసలి ఆవిడ ఉండేది. ఆవిడ ఎప్పుడు కూడా వినాయకుడిని పట్టుకొని ఆరాధన చేస్తూ ఉండేది. కొంతమంది మునులు ఆ అవ్వయారి దగ్గరికి వచ్చి, మేము హిమాలయాలకు వెళ్తున్నాము, నువ్వు వస్తావా అవ్వయారంటే, లేదు లేదు
నేను రాను, నేను ఇప్పుడు వినాయకుడిని పూజించుకుంటున్నాను అని చెప్పింది. మరి వీళ్ళందరూ కూడా, ఈ మునులందరూ కూడా హిమాలయాలకు వెళ్ళేసరికి అందరికంటే కూడా ముందుగా ఈ అవ్వయ్యారు అక్కడ కూర్చుని ఉంది. అదేంటి అవ్వయ్యారు, నువ్వు రాను అన్నావు కదా, నువ్వు ఎలా వచ్చావు అని అడగగానే, ఏం లేదు, నేను మీతో రాను అని చెప్పానా, ఈ వినాయకుడిని పూజిస్తూ కూర్చున్నాను, నాకేం తెలుసు, ఆయన ఏం చేశాడు, నన్ను తొండంతో పట్టుకొని ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశాడు అని అవ్వయ్య చెప్పింది. అంటే ఏంటి, ఎంతటి కష్టమైనటువంటి పనినైనా ఆయన తన తొండంతో తీసేస్తాడండి. ఎంత ఎత్తైనటువంటి ప్రదేశమైనప్పటికీ కూడా మనల్ని ఆయన తొండంతో మనల్ని అక్కడ కూర్చోపెట్టగల సమర్థుడు. అందుకని మనము ఆయన యొక్క నామాన్ని, ఒక్క నామాన్ని పట్టుకున్నా చాలు, మనము ఎంతో ఉద్ధరణాన్ని పొందుతాం. అందుకని మనకి లలితా సహస్రనామాలకి సంబంధించినటువంటి దానిలో, అంటే ఈ లలితావిర్భావానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం ఈ వినాయకుడి గురించి చెప్పుకోవడానికి కారణం అదే. ఎందుకు అంటే మనల్ని ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, పైగా ఏంటి, సమయం కూడా మనకి ఇది కలిసి వచ్చింది కదా, అందుకనే మనం చెప్పుకుంటున్నాము. మరి మనకి రెండు నామాలని, అంటే మనకి దేవతామూర్తులకి, అనేక మూర్తులకి సహస్రనామాలు ఉన్నాయి, కానీ రెండిటికి, ఇద్దరికి ఉన్నటువంటి నామాలని మనం ఏమంటాము, రహస్య నామాలు అంటాము. ఒకటి లలితా సహస్రనామాలు, రహస్యనామాలు. అలాగే మనకి వినాయకుడికి సంబంధించినటువంటి నామాలు కూడా రహస్య నామాలు. అంటే మనకి బయటికి తెలియనటువంటివి, అతీంద్రియ శక్తులకి సంబంధించినటువంటి మంత్రాలు. అంటే మన ఇంద్రియాలకి కూడా అందనటువంటి మహోన్నతమైనటువంటి నామాలు ఈయన యొక్క సహస్రనామాలలో ఉన్నాయి. అందుకని మనము ఈ ప్రహృష్ట వల్లభ గణపతిని మనము తలుచుకోవటం. మరి ఈ యొక్క శక్తుల గురించి తెలుసుకున్నాం, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాల గురించి తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఈ విఘ్నకారక యంత్రము పటాపంచలైపోయి శక్తి సేనలన్నీ కూడా ఉత్సాహాన్ని పొందాయో, విశుక్రుడికి ఏమీ అర్థం కాలేదు. అరే ఇదేంటప్ప, నేను ఇంత కష్టపడి విఘ్నకారక యంత్రాన్ని తయారు చేసి అక్కడ పెట్టాని, అయినా కూడా మళ్ళీ శక్తి సేనలు ఎలా విజృంభిస్తున్నాయి అని ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడగానే, ఓహో ఈ వినాయకుడి వల్ల అయింది, మా దగ్గర కూడా ఒక గజముఖంతో ఉన్నటువంటి రాక్షసుడు ఉన్నాళ్లే, వాడిని ఆయన మీదకి పంపిస్తాము అని విశుక్రుడు ఏం చేశాడు, ఈ వినాయకుడి మీదికి ఆ గజాసురుణ్ణి పంపించాడు. ఆ గజాసురుడు ఈ వినాయకుడిని సంహరిద్దామని అనుకునేసరికి ఆయన ఏం చేశాడు, వినాయకుడు 7 కోట్ల వినాయకుళ్ళని ఆయన యొక్క రోమ కూపాల్లో నుంచి పుట్టించాడు. పుట్టించి ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క వాహనాన్ని ఎక్కి, ఒకరు నెమలి, ఒకరు సింహము, ఇలా రకరకాలైనటువంటి వాహనాలను ఎక్కి ఆ యొక్క గజాసురుణ్ణి సంహరించేశారు. మరి విశుక్రుడికి ఎక్కడలేని నీరసం వచ్చేసింది. అరే నేను పంపినటువంటి గజాసురుణ్ణి కూడా వీళ్ళు సంహరించేశారే అని ఈ విశుక్రుడికి ఎంతో నీరసం వచ్చేసింది. అందుకే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రవర్షిత అనేసి మనకి లలితా సహస్రనామాలలో నామం ఉండడానికి కారణము. విఘ్నకారక యంత్రాన్ని పగలగొట్టి వచ్చినటువంటి ఆ వినాయకుణ్ణి చూసినటువంటి తల్లికి ఎంతో ఆనందం కలిగింది. ప్రహర్షిత అంటే ఎంతో చక్కగా ఆనందంగా తను కొడుకు చేసుకొని వచ్చినటువంటి పని చూసి తల్లి ఆనందించింది. ఆనందించి ఆవిడ ముఖం విప్పారిందిట. తల్లి మొహం చూడండి, పిల్లలు ఏదైనా సాధిస్తే ఎంత ఆనందాన్ని పొందుతుంది. అందుకే మనకి సుమతి శతకంలో కూడా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుము సుమతి అని మన సుమతి శతకకర్త చెప్పారు. సామాన్యంగా తొలుచూలు ఎవరైనా కానీ కొడుకు పుట్టాలని కోరుకుంటారు. ఎందుకు, వంశం నిలబడాలి. వాడు ఉద్ధరిస్తాడో లేదో తెలియదు, కానీ మనము వంశం నిలబడాలి, నా ఇంటి పేరుతో వాడు వస్తాడు అని మనం ఏం చేస్తాము, కుమారుడు కావాలని కోరుకుంటాము. కానీ మనకి సుమతి శతకకర్త ఏం చెప్పాడు, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించగానే కలగదు. నీకు కొడుకు పుట్టగానే కొడుకు పుట్టాడు అని ఆనందించటం కాదు, నువ్వు ఎప్పుడు ఆనందించాలి, ఆ కొడుకు చేసినటువంటి పనులు చూసుకొని 10 మంది చూసి శభాష్ అనేసి
మనల్ని పిల్లల్ని చెప్పుకునేటప్పుడు ఓహో వీరు వాళ్ళ నాన్నగారా అని మన పేరుతో తండ్రి గారిని చెప్పారనుకోండి, నిజానికి ఆ తండ్రికి గజారోహణ చేసినట్టేనండి. అమ్మో నా కొడుకు లేకపోతే నా కూతురు, అందుకని వీళ్ళ వల్ల నేను ఇంత కీర్తిని గడించాను అని తల్లిదండ్రి ఎంత ఆనందిస్తారు. అలాగే అమ్మవారు కూడాట ఈ వినాయకుడు చేసుకొని వచ్చినటువంటి పని చూసి ఎంతో ఆనందించింది. ఎలా ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇలా ఈ విఘ్నకారక యంత్రాన్ని పగలకొట్టి అలాగే ఆ గజాసురుణ్ణి కూడా ఈ వినాయకుడు సంహరించేశాడు. మరి చూడండి, ఈ విశుక్రుడికి విషంగుడికి వీళ్ళందరికీ కూడా కష్టకాలం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏంటి, యుద్ధము తారాస్థాయికి వెళ్ళిపోతుందంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అందరూ కూడా నశించిపోయారు. అశ్వారూఢ వీళ్ళందరూ కూడా ఎంతో మందిని సంహరించేశారు. మరి ఇక ఉన్నదెవరు, విశుక్రుడు విషంగుడు మరియు భండాసురుడిగా మిగిలిన వారు కొంతమంది మిగిలిపోయారు. వీరిని సంహరిస్తే ఇక యుద్ధం అయిపోయినట్టే, భండాసురుడు సంహరింపబడతాడు. కాబట్టి ఇక యుద్ధము చాలా తారాస్థాయికి చేరిపోయింది. మరి ఆందోళన ఎవరిలో మొదలవుతుంది చెప్పండి? ఆందోళన మొదలయ్యేది ఎవరిలో? భండాసురుడిగా మొదలవుతుంది. అయ్యో ఇదేంటి, ఒక ఆడవాళ్ల చేతుల్లో ఇంతమంది సంహరింపబడుతున్నారు, నా కొడుకులు 30 మందిని బాలం చంపేసింది, చాలా చిన్న పిల్ల కానీ ఎంత ధైర్యంగా ఎంత వీరోచితంగా పోరాడి నా కుమారులందరినీ సంహరించింది, నేనేంటి ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటూ భండాసురుడిలో ఒక అలజడి అనేది ప్రారంభమైంది. ఆ అలజడిని చూసినటువంటి తమ్ముళ్ళు ఏమన్నారు, అన్నయ్య నువ్వెందుకు అలా బాధపడతావు, మేమున్నాం కదా నీకు, ఎవరు లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, విశుక్రుడిని నేనున్నాను, విషంగుడు వీడున్నాడు, మేము యుద్ధానికి వెళ్తాము అంటూ విశుక్రుడు విషంగుడు వీరితో పాటు వాళ్ళ మేనల్లుడు 12 మంది కూడా వీరితో యుద్ధానికి బయలుదేరారంటే ఏంటి, చెల్లెలున్నదని మనం మొదట్లో చెప్పుకున్నాము. ఆ చెల్లెలి యొక్క కొడుకులు కూడా 12 మంది వీరితో కొన్ని అక్షౌహిణుల సైన్యంతో వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు. ఇలా బయలుదేరినప్పుడు మరి విశుక్రుడు ఇందాక విఘ్నకారక యంత్రాన్ని వేశాడు, చాలా తెలివిగాడవాడండి. భండాసురుడి తర్వాత ఇలాంటి తక్కుటమారి విద్యలు బాగా తెలిసినటువంటి వాడు ఈ విశుక్రుడు. ఈ విశుక్రుడు ఏం చేశాడు, తుషాస్త్రాన్ని ప్రయోగించాడు దేవసేనల పైన. ఈ తుషాస్త్రంతో ఏంటి, తుష అంటే ఏంటి, దాహము. దేవతలందరికీ కూడా విపరీతమైనటువంటి దాహం కలిగింది. ఆ దాహము చెప్పనలవి కానటువంటిది, నాలిక పెడత కట్టుకుపోతూ ఉంటుంది. నిజానికి మనం కూడా ఒకసారి ఆ పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, ఎండాకాలము ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నాము, చుక్క నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, మనకు అసలు మాట్లాడడానికి వస్తుందా, ఏదైనా నోటితో చెప్పడానికి వస్తుందా, ఏదీ రాదు, అన్ని సైగలతోటే చూపిస్తాము. ఇంకా కొంతసేపు ఆ నీళ్లు దొరకలేదనుకోండి, కాసేపటికి ఆ సైగలు కూడా ఆగిపోతాయి. అంటే ఆ తాపం అనేది అంతగా మనల్ని భయపెడుతూ ఉంటుంది. మరి అలా ఈయనేం చేశాడు, దాహాన్ని పుట్టించేటటువంటి తుషాస్త్రాన్ని విశుక్రుడు ప్రయోగించాడు. మరి విశుక్రుడు తుషాస్త్రాన్ని ప్రయోగించగానే వారాహీదేవి ఏం చేసింది, తన పరివార దేవతల్లో ఆ ప్రతి దేవతకి కూడా ఏంటి పరివార శక్తులు ఉన్నాయి. పరివార దేవతల్లో సురాసిద్ధుడు అనేటటువంటి ఆయన్ని ఒక్కసారి కురికల్పింది. ఆయన వెంటనే ఏం చేశాడు, సుర అనేటటువంటి వర్షాన్ని కురిపించాడండి. సుర అనగానే మనకి అంటే ఏదో మద్యము ఇంకేదో అన్నటువంటి ఆలోచన రాకూడదు. సుర అంటే అమృతము. మనకి సురాపానము అనగానే మనం ఏమనుకుంటాము, సురాపానము అంటే ఒక మత్తును కలిగించేటటువంటి ద్రవ పదార్థాలే అనుకుంటాం. కాదండి, సుర అంటే అమృతము అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. మరి ఒక సురావర్షాన్ని ఆయన కురిపించాడు. మరి ఈ సురావర్షాన్ని, వర్షం అసలు ఎక్కడి నుంచి, తల్లి యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి ఒక నీటి బిందువు సురావర్షమై కురుస్తూ ఉంటేట అందరూ కూడా ఆ సురాపానాన్ని చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారటండి. అంటే ఒక రకంగా చూడండి, మన నిజానికి పూజ చేయాలి అని కూర్చుంటాము, పూజ చేయాలి అని కూర్చుందాము అని మొదలు పెట్టినప్పుడు మనకు కలిగేదేంటి, బద్ధకం. అబ్బా ఈ రోజు కాదులే, ఈరోజు చాలా
కష్టంగా ఉంది, ఒంట్లో బడలికగా ఉంది, ఈ రోజు కాదు రేపటి నుంచి మొదలెడదామని. ఇక ఆ రేపు అనేటటువంటి పదానికి అసలు అంతు లేదనమాట. ప్రతిరోజు కూడా మనం రేపు చేద్దాంలే అని ఇలా దాన్ని సాగతీస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం సాధన చేయటం మొదలు పెడతామో, ఈ చక్రాల్ని భేదించుకొని సహస్రారంలో నుంచి జీవుడు వెళ్ళిపోవాలి అన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో, ఎందుకు ఈ మానవ జన్మ బహు గొప్పనైనటువంటిది, ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ ఈ మానవ జన్మ రాదు. మరి ఉన్న ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అనుకున్నటువంటి వారము తప్పకుండా సాధన చేసి తీరాలి. ఆ తల్లి ఒడిలోకి చేరాలని ప్రతి ఒక్కరం కూడా తపన పడాలి. మరి అలా తపన పడేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. ఆ అవరోధాల్లో ముఖ్యంగా ఏంటి? బద్ధకము, నిద్ర, అలసత్వము, దీనత్వము, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా అధిగమించి మనం సాధన మొదలెడతామో, ఒక స్థాయికి వచ్చేసరికి మనం కూడా కొంత సురాపానాన్ని చేయగలుగుతాం. సురాపానము అంటే ఆ తల్లి నీడలో కూర్చొని, లేకపోతే ఆ తండ్రి నీడలో కూర్చొని తన్మయత్వమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము. ఏదో మొదట్లో కూర్చున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అలవాటవుతున్న కొద్దీ ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మనం పొందుతున్నటువంటి అలౌకిక ఆనందమే సురాపానము. అంటే నువ్వు సాధన చెయ్యగా నువ్వు కూడా సురాపానం చెయ్యగలుగుతావు. ఆ తల్లి పాదాల దగ్గర ఉన్నటువంటి తీర్థాన్ని నువ్వు పుచ్చుకోగలుగుతావు అన్నటువంటి విషయాన్ని తెలియజేయటమే ఇప్పుడు ఈ సురాసిద్ధుడు ఇలా సురావర్షాన్ని కురిపించటం. సుధాధారసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమాసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీం అంటూ ఈ సురాపానం చేసినంత మాత్రాన మనకు అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుందండి. ఎప్పుడెప్పుడు మనం ధ్యానానికి కూర్చుందామా, ఆ తల్లి పాదాల దగ్గర ఉన్నటువంటి అమృతమయమైనటువంటి ఆ తీర్థాన్ని స్వీకరిద్దామా అన్నటువంటి తపన మన మనసులో బాగా పెరిగిపోతుంది. మొదట్లోనేమో కూర్చోవటానికే బద్దకించినటువంటి శరీరము మనసు రాను సాధన చెయ్యగా ఆ సురాపానాన్ని చెయ్యటం కోసము ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఆ తల్లి పాదాల దగ్గర కూర్చొని అర్చన చేస్తానా అన్నటువంటి తపన మనకి ఎక్కువైపోతుంది. అందుకని ఈ సురాసిద్ధుడు ఏం చేశాడు? ఆ యొక్క సురాధారని కురిపించాడు. మరి ఈ సుధాధార తాగినటువంటి వారందరికీ కూడా అసలు ఎన్నో విచిత్రమైనటువంటి మార్పులు కనిపించాయిటండి. ఎవరికైనా బాగా దెబ్బలు తగిలాయనుకోండి, ఈ సురాపానం చేసినంత మాత్రాన వారి దెబ్బలన్నీ కూడా ఉపశమనాన్ని పొందాయి. వారు ఉపశమనాన్ని పొంది ఎంతో ఆనందాన్ని పొందగలిగారు. అలాగే చాలా నీరసంగా ఉన్నటువంటి వారు ఉత్సాహాన్ని పొందారు. అలాగే మరణించినటువంటి వారు లేచి కూర్చున్నారట. అలాగే ఏవైనా ఎముకలు అలా విరిగిపోయినటువంటి వాళ్ళకి సురాపానం సేవించటం వల్ల వారి ఎముకలన్నీ కూడా అతుక్కొని పూర్తిగా ఆరోగ్యవంతులై ఉత్సాహవంతులయ్యారట. అంటే సంవరణి కండరాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్టుగా ఈ సురాపానం సేవించినటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహించింది. ఈ రకంగా ఆ యొక్క విశుక్రుడు వేసినటువంటి సుశాస్త్రానికి వారాహీదేవి తన యొక్క పరివార దేవతతో ఇలా బుద్ధి చెప్పించింది. మరి వారాహీదేవి దగ్గర ఏమాయుధాలున్నాయని మనం మొదట్లో చెప్పుకున్నాము. ఆ తల్లి చేతిలో ఒకటి నాగలి ఉంటుంది, ఒకటి రోకలి బండ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఆ తల్లి చివరికి వీరిని ఇలా వదిలేస్తే లాభం లేదని తన యొక్క వాడి అయినటువంటి నాగలిని తన చేతిలోనికి తీసుకుని విశుక్రుడి మెడ చుట్టూ కూడా నాగలి యొక్క ఒక కొనను వేసి వాడి యొక్క తలని తన దగ్గరికి లాక్కుంది. వాడి యొక్క తలని తన దగ్గరికి లాక్కొని ఇంకొక చేతిలో ఉన్నటువంటి రోకలి బండతో ఆ విశుక్రుడి యొక్క తల మీద గట్టిగా మోదింది. గట్టిగా మోదేసరికి ఆ విశుక్రుడు అక్కడ ప్రాణాన్ని వదిలేశాడు.
ఈ రకంగా వారాహి దేవి ఆ విషక్రుడిని వధించేసింది. నిజానికి మరి యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోయిందా లేదా? ఇక మిగిలింది ఎవరు? విషంగుడు, భండాసురుడే మిగిలారు. మరి విషంగుణ్ణి ఏం చేసింది? మన శ్యామలాదేవి ఆ విషుక్రుడి మీద బ్రహ్మశిరోనామాస్త్రం వేసి ఆ విషంగుణ్ణి సంహరించింది. మరి ఈ యొక్క వీరిద్దరూ కూడా చనిపోయేసరికి ఇక భండాసురుడిలో ఎక్కడు లేని అలజడి కూడా మొదలైందండి. వాడికి ఇక నేనే ఇక తర్వాత అన్నటువంటి భావన మొదలయ్యి వాడు ఎంతో భయాందోళనకి గురి అయ్యాడు. ఈ రకంగా విషంగుడు, విశుక్రుడు కూడా మరణించారు. మంత్రిణ్యంబ విరచిత విశుక్ర పదతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యవందిత. అంటే వీళ్ళిద్దరు కూడా అమ్మవారి పిల్లలు కాబట్టి లలితా త్రిపుర సుందరి వీరిద్దరూ చేసినటువంటి ఘనకార్యాన్ని చూసి ఆనందించింది. దేవతలందరూ కూడా వీరిద్దరి పైన పూల వర్షాన్ని కురిపించారు. సామూహికంగా మనం కాత్యాయని వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో చివరి మంగళవారం రోజు నిర్వహిస్తున్నామమ్మా. ఈ వ్రతం చేసుకున్నంత మాత్రాన కాత్యాయని వ్రతము వివాహం ఆలస్యమైతున్నటువంటి వారికి వివాహం త్వరగా అవుతుంది. అంతేకాకుండా జాతకంలో ఏదైనా కుజదోషం ఉంటే అది కూడా నివారింపబడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. అలాగే ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా.